హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. రీసెంట్గా ఎస్ఎస్సి జీడీ ఆన్సర్ కీ అయితే రావడం జరిగింది. ఎవరైనా ఆన్సర్ కీ చూసుకోకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో లింక్ ప్రొవైడ్ చేశాను. ఇంకెవరైనా చూడకపోతే ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీ ఆన్సర్ కీ అనేది చూసుకోండి. మీ ఆన్సర్ కీ చూసుకున్న తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో మీరు నోట్ చేసుకోండి. ఆ మార్క్స్ ఆధారంగా మీరు గ్రౌండ్కి వెళ్ళాలా లేదా అనేది నేను బిఫోర్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకెవరైనా ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో వాచ్ చేసిన తర్వాత మీకు మార్క్స్ వచ్చిన ఆధారంగా మీరు గ్రౌండ్ ప్రాక్టీస్ చేయాలా లేదా అనేది మీరు చూసుకోండి. ఇక చూసినట్లయితే మనకి గ్రౌండ్ ప్రాక్టీస్లో మనకి ఈ సెకండ్ స్టేజ్ ఏంటంటే పీఈటీ అండ్ పిఎస్టీ మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. పిఎస్టీ చూసినట్లయితే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటారండి. ఇది ఎవరికైతే హైట్ మేల్ క్యాండిడేట్స్ 170 సెంటీమీటర్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈజీగా క్వాలిఫై అవుతారు. అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 157 సెంటీమీటర్ ఉంటే చాలు. అదేవిధంగా షెడ్యూల్ ట్రైబ్స్ ఎస్టీ కేటగిరీ చూసినట్లయితే 162.5 మేల్ క్యాండిడేట్స్ హైట్ అండి, 150 సెంటీమీటర్ ఫీమేల్ క్యాండిడేట్స్ హైట్. ఇది హైట్ సంబంధించింది. వెయిట్ అనేది చాలామంది అడుగుతున్నారు అండి. హైట్కి తగ్గట్టు వెయిట్ ఉంటే చాలు, మనకి హైట్కి తగ్గట్టు వెయిట్ ఉంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. తర్వాత మనకి మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడంటే పీఈటీ అండి. పీఈటీలో చూసినట్లయితే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటారు. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో 5 కిలోమీటర్ రన్నింగ్ ఉంటుందండి. ఈ 5 కిలోమీటర్ రన్నింగ్ని 24 మినిట్స్లో కవర్ చేయాలి మేల్ క్యాండిడేట్స్కి. అదే ఫీమేల్ క్యాండిడేట్ చూసినట్లయితే 1.6 కిలోమీటర్స్ని 8.5 మినిట్స్లో కవర్ చేయాలి. ఇది మనకి బేసిక్, ఇది అక్కడ కండక్ట్ చేస్తారు. అయితే దీన్ని ఎలాగ మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలంటే మనం ఎటువంటి టిప్స్ పాటించాలి అనేది చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రౌండ్కి వెళ్ళే ముందు మనం గ్రౌండ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలా ఉండాలంటే ప్రాపర్ డ్రెస్ కోడ్ ఉండాలండి. ప్రాపర్ డ్రెస్ కోడ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు జనరల్గా మనం రెగ్యులర్గా వేసుకునే టీషర్ట్లు కానీ షర్ట్లు కానీ ఆ షర్ట్లు టీషర్ట్లతో రన్నింగ్ చేసినప్పుడు మీకు ఏమవుతుందంటే మీకు బాడీ మీద వెయిట్ పడుతుంది, అదేవిధంగా మీకు ఇన్కంఫర్టబుల్గా ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్రాపర్గా డ్రెస్ కోడ్ తీసుకోండి. అది మీకు సింపుల్గా స్పోర్ట్స్ టీషర్ట్స్ 2 తీసుకోండి, అదేవిధంగా షార్ట్స్ 2 తీసుకోండి. ఈ 2 మీకు చాలా ఈజీగా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. అదేవిధంగా మీకు రన్నింగ్ చేసేటప్పుడు ఎటువంటి స్ట్రగుల్ అవ్వకుండా ఉండాలి అంటే మేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా మినిమంగా మీరు ఏం చేస్తారంటే సపోర్టర్ వాడండి. సపోర్టర్ వాడితే ఖచ్చితంగా మీకు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే రావండి. ఆ ప్రాబ్లమ్స్ మీరు అవాయిడ్ చేయొచ్చు. సపోర్టర్ వేసుకుంటే మీకు ఖచ్చితంగా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది డ్రెస్ కోడ్లో చాలా అడ్వాంటేజ్ అవుతుందండి. అదేవిధంగా రెండోది ఏంటంటే మీరు చాలామంది బేర్ ఫుట్తో వేయాలా లేకపోతే షూతో వేయాలని అడుగుతారు. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే షూని అయితే యూజ్ చేయండి. ఎందుకు అంటే 5 కిలోమీటర్ రన్నింగ్ అండి, అది కూడా రోడ్డు మీద వేయవలసి వస్తుంది, కొన్నిసార్లు గ్రౌండ్లో వేయవలసి వస్తుంది. మనకి విశాఖపట్నం వాళ్ళు చూసినట్లయితే ఇక్కడ విశాఖపట్నంలో రెండు ప్లేసెస్ ఉన్నాయండి. ఒకటి స్టీల్ ప్లాంట్ ఉంది, రెండోది మనకి ఏంటంటే ఇక్కడ ఇందిరాగాంధీ గ్రౌండ్ ఉందండి. ఈ 2 గ్రౌండ్, ఒకటి గ్రౌండ్ ఒకటి రోడ్డు అండి. రోడ్డు మీద రన్నింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనకి షూ ఉంటే చాలా బెటర్ అండి. ఆ షూ అనేది ఎవరైతే 1000 లోపు ఇన్వెస్ట్మెంట్ పెడదాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ నేను రిఫర్ చేసే షూ ఏంటంటే సెగా అండి. సెగా షూ ఇది మనకి అరౌండ్ 650 to 700 మిడిల్లోనే మనకి దొరుకుతుందండి. ఈ షూ అనేది మనకి రన్నింగ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. ఒకసారి మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇది మనకి అమెజాన్లో చూసినట్లయితే సెగా కంపెనీ అండి. ఈ సెగా చూడండి ఇక్కడ మనకి 670 రూపీస్కి మనకి అవైలబుల్గా ఉందండి. ఇది మనకి ఈ సెగా అనేది చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి. మన షూని చేసుకున్నప్పుడు కూడా ఎలా ఉండాలంటే చాలా లైట్ వెయిట్గా ఉండాలి. నెక్స్ట్ కింద మనకి చాలా కంఫర్టబుల్గా రన్ చేయడానికి ఉండాలండి. ఇది మీరు సెగా అయితే చాలా ఎక్కువ మంది సజెస్ట్ చేసే షూ అండి. మనకి 1000 రూపీస్లో దొరుకుతుంది. ఈ సెగా షూని మీరు చూస్ చేసుకోండి. అదేవిధంగా సెగాతో పాటుగా రీసెంట్గా ఏఎస్ అని ఇలాంటివి కూడా వచ్చాయి. మేజర్గా మీరు ఫస్ట్ సెగాని చూస్ చేసుకోండి. ఇదైతే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇక షూ తీసుకున్న తర్వాత మీరు ఏంటంటే ఎవ్రీడే మీరు ఏం చేస్తారంటే వాటర్ బాటిల్ క్యారీ చేయండి. ఖచ్చితంగా. ఎందుకు అంటే ఇది సమ్మర్ అండి. సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా మీకు డీహైడ్రేట్ అయిపోతారు రన్నింగ్ చేసిన తర్వాత. కాబట్టి మీకు ఖచ్చితంగా గ్రౌండ్కి వెళ్ళే ముందు మీరు ఏం చేస్తారంటే ప్రాపర్గా
షూస్ చూసుకుంటారు, అదేవిధంగా డ్రెస్ కోడ్ అండి, వాటర్ బాటిల్. ఈ 3 మీరు రెగ్యులర్గా పర్ఫెక్ట్గా ఫాలో అయితే మీకు రన్నింగ్ అనేది చాలా కంఫర్టబుల్గా స్టార్ట్ అవుతుందండి. ఇంకా రన్నింగ్ మొదలు పెట్టేటప్పుడు 5 కిలోమీటర్ రన్నింగ్ స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే మెంటల్గా మనకి ఫిజికల్గా ఎంత వర్కౌట్ చేస్తామో మెంటల్గా కూడా అంతే స్ట్రాంగ్గా ఉండాలండి. ఇన్ కేస్ మీరు చూడండి, మీరు 5 కిలోమీటర్ రన్నింగ్ అంటే మినిమంగా ఒక ట్రాక్ 400 ఉంటే మీకు 5 కిలోమీటర్ చూడండి మినిమం ఎన్ని రౌండ్లు పడితే నియర్లీ 10 నుండి 12 రౌండ్స్ ఇలా పడతాయండి, లేదా 13 రౌండ్స్, అప్రాక్సిమేట్లీ 13 రౌండ్స్. మనకి ఈచ్ రౌండ్ అనేది 400 మీటర్స్ ఉంటే మ్యాక్సిమం 13 రౌండ్స్ వస్తాయండి. 13 రౌండ్స్ మీరు రన్నింగ్ చేయాలి అంటే ఖచ్చితంగా మీరు ఏంటంటే మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి, ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలి, మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి. టిప్ నెంబర్ 1 ఏంటంటే మీరు ప్రాపర్గా డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తే అంటే వాటర్ బాటిల్ క్యారీ చేయాలి. సెకండ్ 1 ఏంటంటే 5 కిలోమీటర్ రన్ చేయడానికి మీరు మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఆ మెంటల్గా ప్రిపేర్ అయ్యే ముందు మీరు ఏం చేస్తారంటే గ్రౌండ్కి వెళ్ళే ముందు పర్ఫెక్ట్గా వార్మప్ ఎక్సర్సైజ్ చేయాలండి. వార్మప్ చేసిన తర్వాతనే మీరు 5 కిలోమీటర్ రన్నింగ్ని ఒక స్టాప్ వాచ్ని మీరు పెట్టుకోండి. 5 కిలోమీటర్ని స్టార్టింగ్ రోజు నుండే 5 కిలోమీటర్ మీరు ఏం చేస్తారంటే మెల్లిమెల్లిగా స్టార్ట్ చేయండి, కంగారు ఏం లేదు. ఇంకా ఫైనల్గా గ్రౌండ్ సెలక్షన్ లిస్ట్ రాలేదు కాబట్టి ఇప్పుడు నుండి మీరు ఏం చేస్తారంటే మెల్లిమెల్లిగా స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే బ్రీతింగ్ కంట్రోల్ అవ్వాలండి. బ్రీతింగ్ కంట్రోల్ వస్తే మీ రన్నింగ్ అనేది ఇంకా మీరు చాలా ఫ్రీగా చేయగలుగుతారు. కాబట్టి మీరు స్టార్టింగ్ 1 వీక్ 2 వీక్స్ వరకు ఏం చేయాలంటే బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలండి. ఆ బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసిన తర్వాత మీ రన్నింగ్ అనేది ఆటోమేటిక్గా మీకు లెగ్ అనేది ఓపెన్ అవుతుంది. లెగ్ ఓపెన్ అయిన తర్వాత మీ రన్నింగ్ని చాలా కంఫర్టబుల్గా మీరు వేయగలుగుతారు. 5 కిలోమీటర్ రన్నింగ్ చేసిన తర్వాత మళ్ళీ వార్మప్ ఎక్సర్సైజ్ చేయండి. ఈ వార్మప్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మీరు మెడిటేషన్ ఖచ్చితంగా చేయాలండి. ఈ మెడిటేషన్ చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే మైండ్ అంతా పీస్ఫుల్గా ఉంటుందండి. తర్వాత టిప్ నెంబర్ 3, మీరు పర్ఫెక్ట్గా ఫుడ్ అనేది ఫాలో అవ్వాలండి. మీకు కరెక్ట్గా ఫుడ్ అనేది మీరు 5 కిలోమీటర్ రన్నింగ్ చేస్తున్నారంటే మీకు ఫుడ్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఎలా ఉంటుందంటే మార్నింగ్ ఏం చేస్తారంటే మీకు మార్నింగ్ బాదం పిక్కలు కానీ, అదేవిధంగా మనకి మినుములు కానీ పెసలు కానీ ఏంటంటే నైట్ నానబెట్టుకొని మార్నింగ్ వచ్చేసరికి మొలకలు వస్తాయండి. అవి నెక్స్ట్ వేరుశనగ పలుకులు మీరు నీటిలో నానేసుకొని ఎర్లీ మార్నింగ్ తింటే అవి మీకు చాలా హెల్ప్ అవుతాయండి. అదేవిధంగా మీరు బెల్లము, ఈ 3 మిక్స్ చేసుకొని పర్ఫెక్ట్గా మీరు ఎవ్రీడే ఫాలో అయితే అదేవిధంగా ప్రతిరోజు మీరు ఏంటంటే బాయిల్ ఎగ్ తీసుకుంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి మీరు ఫుడ్ విషయంలో ఎక్కడ కూడా మీరు కాంప్రమైజ్ అవ్వకండి. ఎందుకంటే ఫుడ్ లేకపోతే మీరు 5 కిలోమీటర్ రన్నింగ్ అనేది వేయలేరు. అదేవిధంగా చూసినట్లయితే ప్రాపర్ స్లీప్ అండి. మీరు 5 కిలోమీటర్ రన్నింగ్ చేస్తున్నారు అంటే బాడీ ఏమవుతుందంటే స్ట్రెయిన్ అవుతుంది. బాడీ స్ట్రెయిన్ అయిన తర్వాత ఖచ్చితంగా ఏమవుతుందంటే బాడీ ఏం కావాలంటే బాడీ అనేది రెస్ట్ తీసుకోవాలనుకుంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీరు 5 కిలోమీటర్ రన్నింగ్ చేసిన తర్వాత మీకు వీలున్న టైంలో మీరు డే టైంలో కానీ లేకపోతే నైట్ టైం కానీ కొంచెం ఎక్కువ టైం పడుకోవడానికి మీరు ఎక్కువ టైము స్లీప్ అవర్స్ అనేది పెంచండి. కొంచెం స్లీప్ అవర్స్ పెంచినప్పుడు మీకు ఏమవుతుందంటే బాడీ అనేది రెస్ట్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ అగైన్ మీరు రన్నింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మీ బాడీ అనేది మీరు రన్నింగ్ చేయడానికి చాలా కంఫర్టబుల్గా చాలా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనకి రెస్ట్ అనేది అవసరం అండి. ఈ టిప్స్ అని మీరు ఫాలో అయితే ఖచ్చితంగా ఎవ్రీడే మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మీరు ఈ 5 కిలోమీటర్ రన్నింగ్ అనేది 24 మినిట్స్ అలా డే బై డే అలా ఏమవుతుందంటే ఫస్ట్ మీకు బ్రీతింగ్ కంట్రోల్ అవుతుంది, మీ రన్నింగ్ లెగ్ అనేది ఓపెన్ అవుతుంది. అదేవిధంగా మీరు ఆ రన్నింగ్ని ఎంజాయ్ చేయడం మొదలు పెడతారండి. ఆ రన్నింగ్ని ఎంజాయ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ టైం అనేది 24 మినిట్స్ కాస్త 21 మినిట్స్, 22 మినిట్స్, 20 మినిట్స్ లోపే మీరు 5 కిలోమీటర్ రన్నింగ్ని వేసే టైం వస్తుంది. అయితే స్టార్టింగ్ డేలోనే మీకు 24 మినిట్స్లో రన్నింగ్ పడకపోవచ్చు, మీకు 30 మినిట్స్ టైం పట్టవచ్చు. కంగారు పడద్దు. అలాగ డే బై డే అలాగా తగ్గించుకుంటూ రండి. ఖచ్చితంగా మీకు ఏమవుతుందంటే ఈ రన్నింగ్ అనేది 5 కిలోమీటర్ రన్నింగ్ అనేది 22 మినిట్స్ 20 మినిట్స్లోనే ఖచ్చితంగా మీరు అల్టిమేట్ మీకు సెలక్షన్ వచ్చే టైంకి మీరు ఈ రన్నింగ్ అనేది పర్ఫెక్ట్గా వేయగలుగుతారు. ఈ టిప్స్ అని మీరు జాగ్రత్తగా పాటించండి, ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా ఆన్సర్ చేస్తాం. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.